దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున 5వ తారీఖు మరి జూలై మాసం 2026 సంవత్సరం. నిజంగా దేవుడు మనందరినీ కూడా ఈ సియోను సంఘాన్ని దీవించినటువంటి దినం. ఈరోజు నాకు ఇద్దరు బిడ్డలు మరి నూతనంగా వారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడి ఉండగా మనందరం కలిసి సియోను సంఘ బిడ్డలందరూ కలిసి ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన ప్రతిఫలం అంట ఈ రోజున మరి కవిత అలాగే భవిష్య బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం ఈ కార్యక్రమం జరిగించుకోవడానికి మనమందరం కూడా ఇక్కడ మరి వైరా చెరువు లేదా ఈ యొక్క మరి రిజర్వాయర్ దగ్గరికి రావడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి కొన్ని మాటలు అమ్మాయిని అడుగుతాను, జాగ్రత్తగా మరి అమ్మాయి చెప్పేదాన్ని బట్టి మనం బాప్తిసం ఇద్దాం. ఓకే కవిత, ఈ రోజున మరి బాప్తిసం తీసుకోవడానికి నువ్వు ఇష్టపడి వచ్చావా? ఎవరు భగవంతో లేదు. ఎందుకని బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు? దేవుడిని సొంత రక్షకుడని, నీకోసం భూమి మీదకి వచ్చాడని, మరి మనం చేసిన అపరాధాలను బట్టి ఆయన శిలువ మీద కొట్టబడి మరి ముళ్ళ కిరీటం అల్లించుకొని ఆ తర్వాత బళ్ళంతా పొడిపించుకొని రక్తసిక్తమైపోయి మరి భూమి మీద మరి ఏ మనుషుడు కూడా నీకోసం అటువంటి త్యాగం చేయలేనటువంటి గొప్ప త్యాగం చేశాడు యేసుప్రభు. నమ్ముతున్నావా? ఆయన సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన ఈ భూమి మీదకి మరలా 2వ రాకల్లో రాబోతున్నాడని నమ్ముతున్నావా? నువ్వు తర్వాత నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావంటే నీ పాత జీవితం అంతా కూడా జల్దిలో కలపాలి. నీ పాపపు జీవితం అంతా కూడా ఈ నీళ్ళలో విడిచిపెట్టాలి. కాబట్టి యేసుప్రభు అన్నాడు, నన్ను బాప్తిసం తీసుకొని వాడు రక్షింపబడ్డాడు. నువ్వు రక్షణార్థమై ఈ లోకంలో మరి మయమలను అంటకుండా మరి లోకంలో కలిసిపోకుండా చెడిపోకుండా ఆయన బిడ్డగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధి రావడానికి ఇష్టపడుతున్నావా? సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటావా? యేసు ప్రభు తప్ప మరొక దేవుడు నేను పూజించను నమస్కరించను ఇష్టపడ అనేటటువంటి వాళ్ళు మరి నియమంతో ఉన్నావా? సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటావా? నీవు నీ కుటుంబం ఇచ్చేటటువంటి సాక్ష్యం దేవునికి మహిమ రావాలి. గత కాలంలో ఎలా జీవించాలో అలా జీవించకుండా మరి ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన మనిషిగా నువ్వు బ్రతకాలి. మంచి విశ్వాసం. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నాకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తిసం ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. మనకి ఇలా పట్టుకో, ఒకసారి వదిలేయాలి. 7 నెలలు ఇది పెట్టు, పెట్టు పుట్టబెట్టు బారుగా ఉండాలి. ఈ రెండే పట్టుకోరాదా? ఈ రెండో ఇలా ఇలా దాని గురించి వదిలేసి పట్టుకోవాలి. పెట్టేసి వదిలేసి కట్టి పెట్టుకోండి. ఇలా వదిలేసి వదిలేసిన తర్వాత ముక్కు పట్టుకోవాలి. వదిలేసినా తిరుపతి ముక్కు ముక్కు పట్టుకో. నేను చెప్పినట్టు పట్టుకో. గట్టి పట్టుకో. సంగీతవాడ పరిశుద్ధాత్మకుడు ఏం లేదు బాపు. గొర్రె పిల్ల విలువైన రాటముచే, గొర్రె పిల్ల విలువైన రాటముచే పాడుగా వాడి సంహార దూతానను దాటిపోయే నా సంకటములన్నీయు తీరిపోయే, సంహార దూతానను దాటిపోయే. కాకుండా కదా పరిశుద్ధిగా ఫోటో ఉందా? పరిశుద్ధిగా ప్రేమ గల తండ్రి వందనాలైనా నీ బిడ్డ మా ప్రేమ కవిత ఈ రోజున ఆరు మనసు పొంది తన పాప జీవితం పశ్చాత్తాపడి పాప జీవితం నిమిత్తమై ఆయనప్ప మాకు పాప క్షమాపణ నొందింది. ఈ పాప క్షమాపణ నొందినటువంటి హృదయాలు తండ్రి అయ్యా ఈ రోజున బాప్తిసం తీసుకొని నీళ్ళలో ప్రభువా దేవుని బిడ్డగా మార్చబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. దీర్ఘాయుష్మంత్రాలుగా ఉంచండి.
ఆయన నానాటికి వర్ధిల్ల చేయమని కొత్తగా మారు మనిషి కుటుంబం పిల్లల వర్ధిల్లినట్టుగా సహాయం చేయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని నామములో నీ ఆత్మ వరాలన్నీ కూడా బిడ్డకు మీరు దయచేయండి. కృపావరాలతో నింపబడి పైన నీ కోసం వెలిగింపబడి ఒక మంచి జ్యోతిగా వాడుకోను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.